మ్యాచ్ నెంబర్ 13 లక్నో సూపర్ కింగ్స్కి పంజాబ్ కింగ్స్కి మధ్యలో జరగబోతోంది. ఎకానా స్టేడియం లక్నో హోమ్ గ్రౌండ్ అయిన లక్నోలోనే జరగబోతోంది. చూద్దాం ఏది గెలుస్తుంది ఏంది కథ. ఈ టైంలో లక్నో ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ తోటి ఎస్ఆర్హెచ్ తోటి ఆల్రెడీ తలపడ్డది. లక్నో సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద జరంతలు ఓడిపోయింది, కానీ చాలా కష్టపడ్డారు. మనకు అలా కష్టం కనబడ్డది. కొత్త బౌలర్స్ ఖతర్నాక్ బౌలింగ్ వేసారు, గరం మీద ఉన్నారు. అట్నే ఎస్ఆర్హెచ్ తోటి జరిగినప్పుడు అయితే సూపర్ కంబ్యాక్. లక్నో బౌలర్స్ వాళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించారు. వావ్ అద్భుత అనిపించారు. వాళ్ళందరి పేర్లు కూడా నోటి మీద గుర్తుండేటట్టు చేసారు. ఫస్ట్ మ్యాచ్ అయినా కానీ ఖతర్నాక్ ఆడినట్టుగా అనిపించింది. ఇటుదిక్కేమో మన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ లెవెల్ క్లాసీ పర్ఫార్మెన్స్ తోటి జీటీ మీద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించారు. ఇద్దరు కూడా మంచి గరం మీద ఉన్నారు. రిషబ్ పంత్ అటు శ్రేయస్ అయ్యర్. మరి ఏ టీం గెలుస్తుంది, ఎవరు గెలవబోతున్నారు ఓసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ పిచ్ గురించి మాట్లాడుకోవాలబ్బా. లక్నో పిచ్చు మీ అందరికీ తెలుసు. ఎకానా స్టేడియంలో పిచ్ వచ్చేసి చాలా స్లో పిచ్చు. ఇది చాలా లోగా ఉంటుంది, బౌన్స్ కూడా దొరకదు. బౌలర్స్కి కొంచెం ఇబ్బంది, స్పిన్నర్స్కి కొంచెం పర్లేదు. అయితే బ్యాట్స్మెన్స్కి మాత్రం చుక్కలే, ఎందుకంటే బ్యాట్స్మెన్స్కి సపోర్ట్ చేయదు. చాలా ఇబ్బంది పడతా కొట్టాలి. క్లాసీ ప్లేయర్స్ మాత్రం ఆడగలుగుతారు. ఇట్ టెల్లర్ మేము కొడితే బౌండరీలు దాటితే అనే వాళ్ళకి వర్కౌట్ కానీ స్టేడియం వర్కౌట్ కానీ పిచ్ స్టేడియం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ముంబైలోకి చిన్న ఉండదు, తమ్మని ఎగిరిపోయినట్టు కాదు. వెనక్కి తిరిగి చంపచ్చు, 360లో ఆడచ్చు అన్నట్టుగా ఉండదు ముచ్చట. బ్యాట్స్మెన్స్కి కష్టం. సో బౌన్స్ ఉండదు కాబట్టి బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడతారు. డ్యూ ఉంటుందా అంటే ఉంటుంది, ఎందుకు ఉండదు, మంచిగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్యాట్స్మెన్స్కి బౌలర్స్కి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. అయితే స్పిన్నర్స్కి కొంత పర్లేదు. అయితే స్పిన్ ఎవరికి బలంగా ఉంది? పేస్ అయితే గట్టిగానే ఉంది. బేస్ బలిగేటట్టు ఉంది, కానీ పేసర్లకి ఫాస్ట్ బౌలర్స్కి దొరకదు. స్లో బౌలర్స్కి స్పిన్నర్స్కి జరంతా ఉపయోగపడే పిచ్లు ఎక్కువ ఉన్నది. సరే, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టాస్ ఎవరు గెలుస్తారు అనేది మెయిన్ పాయింట్ అబ్బా. ఎందుకంటే ఇదివరకు వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ మ్యాచెస్ 4 ఆడారు. ఎవరు? మన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జీ 4 మ్యాచ్లు ఆడితే ఎల్ఎస్జీ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు 4 సార్లలో 3 సార్లు వీళ్ళే గెలిచారు. అదే పంజాబ్ కింగ్స్ వాళ్ళు సెకండ్ బ్యాటింగ్లో ఒక్కసారి గెలిచారు, కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు 3 సార్లు వీళ్ళే గెలిచారు. సో 4 మ్యాచ్లలో ఎల్ఎస్జీ వాళ్ళు 3 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ వాళ్ళు 1 మ్యాచ్ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది కథ. కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంది. స్టేజింగ్లో కొంచెం కష్టం అని చెప్పొచ్చు. అట్లని చూసుకుంటే మరి ఓవరాల్గా ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు 8 మ్యాచ్లు గెలిచారు. టోటల్ 16 జరిగినాయి ఈ స్టేడియంలో మ్యాచెస్ 2020లో. అయితే 8 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు, 8 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు. కానీ వీళ్ళ బలాలు చూస్తేనేమో ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్లేయర్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఎక్కువ ఎడ్జ్ ఉంది. అంటే 80% ఛాన్సెస్ పంజాబ్ కింగ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యాట్స్మెన్స్ అట్లున్నారు, బౌలర్స్ అట్లున్నారు. అంటే మన పేపర్ మీద చూస్తే అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ గ్రౌండ్ రియాలిటీస్ వేరే ఉంటాయి. గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఎవరికి కిస్మత్ బాగుంటే, ఎవరి టైం తిరిగితే, ఎవరు అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి కసి మీద ఆడితే కష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి, అంతే కదా. గుమ్మడికి అంత కష్టం ఉన్నా ఆవగించేంత అదృష్టం లేకపోతే మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి బెట్టింగ్ బంగారు రాజులు మీకు చెప్తానా, గాలి గెలుతారని వేసుకోకూడదు. పేపర్ మీద చూస్తే పంజాబ్ కింగ్స్ గెలిచేటట్టుంది. లక్నో హోమ్ గ్రౌండ్ అదే చెప్పలేము. టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ ఫస్ట్ గెలిచి బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంకోటి లక్నో సూపర్ కింగ్స్లో ఉన్న మైనస్ ఏంటంటే మార్క్రమ్ అంత అది మీద లేడు. ఓపెనింగ్లో దిగాల్సిన మార్క్రమ్ మంచి ఫామ్లో లేడు, బాగా ఆడతలేడు. లాస్ట్ 2 మ్యాచెస్ చూసినా పెద్ద గేమ్ పర్ఫార్మెన్స్ చూపించలేదు. మార్క్రమ్ ప్లేస్లో ఆ మాథ్యూ ఉన్నాడు కదా, మాథ్యూ ఫుల్ నేమ్ ఏదో ఉంటుంది అబ్బా, చెప్తా గురి మాథ్యూ బెడ్జ్కే ఇంగ్లీష్ వల్ల పేర్లు కాకపోతే మాథ్యూ ఉన్నాడుగా. మాథ్యూ దిగితే చెప్పలేము, మనోడు బాగానే ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. మాథ్యూ అయినా మార్క్రమ్ అయినా ఆడకపోయినా వీళ్ళకి మిచెల్ మార్ష్, నికోలస్ పొరాన్ వీళ్ళే మెయిన్. నికోలస్ పొరాన్ ఫుల్ ఆన్ ఫామ్లో ఉన్నాడు, మిచెల్ మార్ష్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి చెక్ పెట్టడానికి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ వాళ్ళు మంచి స్కెచ్ చేసుకొని వస్తారు కదా. వాళ్ళ సైడ్ హర్ప్రీత్ సింగ్ లాంటి వాడు ఉన్నాడు, హర్ప్రీత్ ఉన్నాడు, అట్నే హర్షదీప్ ఉన్నాడు. వీళ్ళకి మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి కట్టడి చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మంచి బౌలింగ్ అవుతారు, తెలుసు కదా మనకి. అయితే బ్యాటింగ్లో క్లిక్ కాకపోయినా గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో క్లిక్ అయ్యాడు అనుకో పంజాబ్ కింగ్స్లో. ఆల్రెడీ మొన్నటిసారి మంచిగానే చేసింది బౌలింగ్, మంచిగానే చేసింది ఫీల్డింగ్. సో అదొకటి ఉంది. సో వీళ్ళ సైడు నికోలస్ పొరాన్కి, మిచెల్ మార్ష్కి చెక్ పెడితే చాలా కష్టం. మార్క్రమ్ ఫామ్లో లేడు, రిషబ్ పంత్ చక్కగా ఆడతలేడు, డేవిడ్ మిల్లర్ కొంచెం దిక్కు అన్నట్టు ఉంది. ఆ తర్వాత ఆయుష్ బదోని ఉన్నాడు. వీళ్ళకి ఇదే టీం, వీళ్ళకి దడని
దంచి కొట్టే బ్యాచే ఉన్నది ఎక్కువగా. నికోలస్ పొరాన్ ఒక్కడే చూసి ఆడతాడు, మిచెల్ మార్ష్, ఆయుష్ బాదోని కూడా చూసి ఆడతాడు అబ్బా. అయితే రిషబ్ పంత్ ఇక్కడ చిన్న కరెక్షన్ చేస్తే ఎల్ఎస్జీ వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కింద రిషబ్ పంత్ అట్నే నికోలస్ పొరాన్ దిగిరనుకోరి, ఆ తర్వాత మెయింటైన్ చేయడానికి మిచెల్ మార్చు, డేవిడ్ మిల్లరు, ఆయుష్ బదోని నెక్స్ట్ లెవెల్లో ఉంటే అప్పుడు కొంచెం హోప్ ఉంటుంది. మార్క్రమ్ ప్లేస్లో ఇంకెవరైనా వచ్చేసి మార్క్రమ్ని థర్డ్ డౌన్లోనో సెకండ్ డౌన్లోనో పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆయుష్ బదోని లాంటి వాళ్ళు, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళు జర చూసి ఆడితే బెటర్గా ఉంటుంది అది. అయితే ఇడిదికి వచ్చే బ్యాటింగ్ యూనిట్లో గట్టిగా ఉన్నదబ్బా. ఇప్పుడు ఓపెనింగ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళకి వీక్ అని అనుకున్నాం, కానీ ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్లో దిగిండు, సూపర్గా ఆడిండు, అవునా లేదా? ఇప్పుడు పంజాబ్ కింగ్స్లో ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ చాలా క్లాసీ ప్లే ఆడతారు. వీళ్ళిద్దరు కనుక ఓపెనింగ్లో దిగి ప్రభు సిమ్రన్ సింగ్ వన్ డౌన్లో దిగిండు అనుకోరి, అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ వన్ డౌన్లో దిగినా ఓకే, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ చాలా క్లాసీగా ఆడతారు. ప్రభు సిమ్రన్ సింగ్ ఇట్టలారు ఉతుకుతాడు. అయితే శశాంక్ సింగ్ వచ్చిండు వీళ్ళకి తోడుగా. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. శశాంక్ సింగ్ వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తాడు. అర్కతం ఆ తర్వాత మార్కస్ స్టోనీస్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. ఒకవేళ గ్లెన్ మ్యాక్స్వెల్ కనుక ఫామ్లోకి వస్తే వీళ్ళంతా పనికిరారు. తెలుసు కదా మనోడు, దంచి దంచి కొడతా పంజాబ్ అనాలి, మనం దంచి దంచి కొడతాడు. ఇక ఆ తర్వాత సూర్యాంశి షెడ్గే ఉన్నాడు, మనోడు కూడా గట్టిగా ఆడతాడు. ఒమర్ జాయ్ కూడా బ్యాటింగ్ ఖతర్నాక్ చేస్తాడు. సో వీళ్ళందరూ కూడా దంచి కొట్టేటోళ్ళు ఉన్నారు. ఇంత బ్యాటింగ్ బలం ఉంది. వీళ్ళతో పోలిస్తే వీళ్ళు మంచి ఫామ్లో ఉన్న వాళ్ళు కనబడతారు. మనకి ఇటుదికి ఏంటంటే పాపం మార్క్రమ్ ఫామ్లో కనబడతలేడు, రిషబ్ పంత్ గట్టిగా ఆడతలేడు, ఇవన్నీ మైనస్లు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే బ్యాటింగ్లో కూడా పంజాబ్ కింగ్స్ గట్టిగా కనబడుతుంది. ఇటు బౌలింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఈ పిచ్ మీద మన మార్కో జాన్సన్ ఈ పిచ్ మీద ఖతర్నాక్ వేస్తాడు. హర్షదీప్ సింగ్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ కూడా ఈ పిచ్ మీద ఖతర్నాక్ వేస్తాడు. హర్ప్రీత్ బరారు లేదు, వైశాఖ్ విజయ్ కుమార్, యుజ్వేందర్ చాహల్. స్పిన్కి యుజ్వేందర్ చాహల్ మోస్ట్ వికెట్ టేకర్, ఖతర్నాక్ ప్లేయర్. మనడు పర్పుల్ క్యాప్ రేస్లో ఫస్ట్ ఉంటా అన్నట్టుకుంటాడు. సో ఈ పిచ్ మీద అయితే మార్కో జాన్సన్, ఒమర్ జాయ్ అయితే ఆల్రౌండర్ అబ్బా, అతను కూడా బౌలింగ్ బాగానే వేసింది మొన్న. హర్షదీప్ అయితే ఖతర్నాకు, యుజ్వేందర్ చాహల్, హర్ప్రీత్ బరార్, వైశాఖ్ విజయ్ కుమార్ దిగితే బాగుంటుంది. మనోడి బౌలింగ్లో అంటే కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా. మొన్న మంచి మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు వైశాఖ్ విజయ్ కుమార్. టీం గెలవడానికి కూడా కారణం అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. సో వైశాఖ్ విజయ్ కుమార్ ఇదంతా ఇటు బలంగా ఉంటే, ఇటుదికి వచ్చేసి శార్దుల్ ఠాకూర్ ప్రతిసారి క్లిక్ అవుతాడు, ప్రతిసారి వికెట్లు తీస్తాడని చెప్పలేం. రవి బిష్ణోయ్ స్పిన్, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, దిగ్వేష్ ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. సో వీళ్ళు కూడా బాగానే ఉన్నారు అన్న ఫీలింగ్ కనిపిస్తుంది కదా. కానీ శార్దుల్ ఠాకూర్ ప్రతి సీజన్లో ప్రతిసారి ఖచ్చితంగా వికెట్స్ తీస్తాడా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి వీళ్ళకి ఇప్పుడు లాస్ట్ 2 సీజన్స్ నుంచి శార్దుల్ ఠాకూర్ మంచి బ్యాటింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాడు. సో ఏదైనా ఒకవేళ చేజింగ్లో పడి శార్దుల్ ఠాకూర్ ఉంటే, శార్దుల్ ఠాకూర్ చేజింగ్ కూడా చేసి మంచి సిక్స్లు కొట్టి ఓ స్కోర్ని పెంచడానికి ఉపయోగపడే క్యాండిడేటే. కానీ చెప్తున్నా, బౌలింగ్ విషయానికి వచ్చేసరికి శార్దుల్ ఠాకూర్ 100% ఇస్తాడా వికెట్స్ చెప్పలేము. రవి బిష్ణోయ్ అయితే మంచి మినిమం గ్యారంటీ. ఆవేష్ ఖాన్, దిగ్వేష్ బౌలింగ్ అయితే ఖతర్నాక్ ఉంది, కొత్తోడు మస్తు వేస్తుండు. అదే లైక్ సీక్రెట్ స్పిన్ బాల్స్ వేస్తున్నాడు, ఖతర్నాక్ బౌలింగ్ ఉంది. సో ప్రిన్స్ యాదవ్ కూడా చాలా కంట్రోల్ చేస్తుండు, మొన్నటి మ్యాచ్లో చూసినాం. మిచెల్ మార్ష్ ఉన్నాడు, మిచెల్ మార్ష్ అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. మిచెల్ మార్ష్ సర్లే, వీళ్ళు అవుతున్నారబ్బా, దిగ్వేష్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, వీళ్ళు నలుగురు కాపాడాలి. అటు ఇటు అయితే ఒకవేళ కొంచెం అంటే కంప్లీట్గా వీళ్ళకి వికెట్లు పడి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కొట్టలేకపోతే, దిగ్వేష్ లాంటి వాళ్ళ బౌలింగ్లో కొట్టలేకపోతే చెప్పలేం. కానీ అక్కడ ఉన్న వ్యక్తులలో శ్రేయస్ అయ్యర్ లాంటాడు, ప్రియాంశ్ ఆర్య లాంటాడు, ఎవరు బౌలింగ్ వేసినా కొట్టేటట్టే ఉన్నారు. అది మైనస్. వీళ్ళల్లో కన్సిస్టెన్సీ ఉంది బ్యాటింగ్లో. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్లో లక్నో వాళ్ళు దిగిన తర్వాత తక్కువ స్కోర్తో అవుట్ అయితే ఈజీగా చేజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్స్ అక్కడ శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య వీళ్ళు ముగ్గురు ఈజీగా చేజ్ చేయగలుగుతారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వీళ్ళే దిగిరనుకో, శ్రేయస్ అయ్యర్ చాలా కాన్స్టాంట్గా ప్లే చేస్తూ ఈజీగా తనే ఒక సెంచరీ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నాడు. సెంచరీ అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే సెల్ఫ్లెస్ మనిషి. సెంచరీ కోసం చూడడు, కాన్స్టాంట్గా అక్కడ నిలబడతాడు, నిలబడి ఆపోజిట్ ఉన్న బ్యాట్స్మెన్కి ఊపు తెప్పించగలుగుతాడు. అది వీళ్ళకున్న బలం.
అట్లా నిలబడేటోళ్ళు ఇక్కడ లేరు. నికోలస్ పురాన్ ఒక్కడే ఉన్నాడు, దిక్కు దివానా. అది మ్యాటర్. సో ఈ లెక్కన చూస్తే ఇద్దరిట్లలో మంచి టీం ఉంది, మంచి ప్లేయర్స్ ఉన్నారు. పేపర్ మీద చూస్తే ఇద్దరు మంచిగా ఆడుతున్నారు. అండ్ రీసెంట్ టైంలో ఎల్ఎస్జి ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. కానీ మ్యాటర్ ఏంటంటే మొన్న ఎస్ఆర్హెచ్ మీద గెలవడానికి పాత పగలు ఉన్నాయి, ఖచ్చితంగా గెలవాలన్న కసి పట్టుదల ఉంది. కానీ ఇక్కడ కాన్స్టాంట్గా ఆడగలిగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ ఒక రకమైన సిచ్యువేషనల్ ప్లేయర్స్, ఒక రకమైన క్లాసికల్ ప్లేయర్స్ వల్ల ఇటు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. 80% నా దృష్టిలో 80% పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఉంటే 20 అట్లా కూడా వద్దులే కానీ 70% పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఉంటే ఎల్ఎస్జి వాళ్ళు గదే మొన్న ఎస్ఆర్హెచ్ మీద ఆడేటప్పుడు చూపించిన కసి పట్టుదల చూపిస్తే ఎల్ఎస్జి వాళ్ళు గెలవడానికి 30% ఛాన్స్ ఉంది. ఇది నా ఒపీనియన్, నా పర్సెప్షన్, కేవలం నా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీరేమంటారు కింద కామెంట్ చేయాలి. అఫ్కోర్స్ వీళ్ళకి ఇంకున్నారు, సిద్ధార్థ్ ఉన్నాడు స్పిన్నరు, మయాంక్ యాదవ్ లేడు, అండ్ మన ఆకాశ్దీప్ లేడు. ఒకవేళ వీళ్ళు ఏమైనా ఫిట్ అయ్యి వస్తే వీళ్ళకి ఇంకా బలం పెరగవచ్చు. కానీ బ్యాటింగ్ సైడ్ అయితే వీళ్ళ దగ్గర మంచి కాన్స్టాంట్ అంటే క్లాసికల్ ప్లేయర్స్ ఉన్నారబ్బా ఇటు పంజాబ్ కింగ్స్ వాళ్ళకి. ఇకైనా ఉతుకుడు బ్యాచ్ ఉంది, ఆ ఉతుకుడు బ్యాచ్ క్లిక్ అవ్వచ్చు, క్లిక్ కాకపోవచ్చు, అది బాధ. ఉతుకుడు బ్యాచ్ తోటి ఉన్న బాధ ఏంటంటే అయితే అటు లేదంటే ఇటు, అయితే ఆత్కూరు లేదంటే గనాత్కూర్ అని సాత్రం. వీళ్ళేమో క్లాసిక్ ప్లేయర్స్, శ్రేయస్ అయ్యారు, ప్రియాంచార్య మంచి బలం అబ్బాయి వీళ్ళకి. ఇప్పుడు శశాంక్ సింగ్ ఇంకోటి తోడేయండి. అది సరే. కానీ ఏం సంగతులు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారా లేదా? గంట కొట్టండి, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి. చూసినట్టుగా ఒక లైక్ కొట్టుర్రి, మనకు వ్యూస్ పెరుగుతాయి. మీ లైకే నా ఛానల్ ఫ్యూచర్. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబకే. హ్యాపీ ఉగాది బిలేటెడ్లీ. సారీ, నిన్న చెప్పడం మర్చిపోయాను, అందుకే చెప్తాను. హ్యాపీ రంజాన్, నిన్న చెప్పడం మర్చిపోయాను, అందుకే చెప్తాను. ఓకే, హ్యాపీ రంజాన్, హ్యాపీ ఉగాది, అండ్ నెక్స్ట్ వచ్చే పండగకి కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఉంటా.